నమస్తే సింధుజ గారు. నమస్తే. సింధుజ గారు, ఇగ్నోరెన్స్ అనే టాపిక్ నేను ఇంతకుముందు చాలా మంది సైకాలజిస్టులతోటి, సైకియాట్రిస్టులతోటి కూడా చేశాను. కాకపోతే ఏంటంటే, ఈ ఇగ్నోరెన్స్ అనేది ఎంత ఇగ్నోర్ చేద్దాం అనుకున్నా గానీ, రోజు రోజుకి ఆ ఇగ్నోరెన్స్ అనేది పెరుగుతూ ఉంది. లైక్ అంటే ఫిజికల్‌గా పెయిన్ ఇచ్చిన దానికి, ఇగ్నోరెన్స్ చేసినప్పుడు వాళ్ళకి మెంటల్‌గా తగిలే పెయిన్ అనేది చాలా ఎక్కువుంటుంది. బట్ ఇగ్నోరెన్స్ నుంచి బయటకి రావడానికి చాలానే కష్టపడుతూ ఉంటారు. యాస్ ఎ సైకాలజిస్ట్‌గా మీరు చెప్పండి. మీ దగ్గరకొచ్చే వాళ్ళు ఇగ్నోరెన్స్‌తో సఫర్ అయ్యి, చాలా సఫర్ అయ్యి, ఆ పెయిన్‌తో వచ్చిన వాళ్ళున్నారా? ఉన్నారు. అంటే ఏదైనా చెప్పినా వెంటనే రియాక్ట్ అవ్వకపోవడం, హ్మ్. ఒక సైలెంట్ మోడ్యూల్‌లో ఉండడం. అంటే రిలేషన్స్‌కి ఇంక వాల్యూ ఇవ్వనట్టనే చెప్తాను నేను. ఓకే. అలా ఇచ్చేవాళ్ళు అయ్యుంటే మీరు ఆ ఇగ్నోర్ చేయరు. హ్మ్. ఇఫ్ ఇన్ కేస్ ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు? ఎందుకు నువ్వు సైలెంట్‌గా ఉన్నావు? అంటే ఇమ్మీడియేట్‌గా వచ్చే ఆన్సర్ నేను వర్క్‌లో ఉన్నాను. హ్మ్. నేను వర్క్ ప్రెషర్ టూ మచ్‌గా బేర్ చేస్తున్నాను. అసలు నా వల్ల అవ్వట్లేదు. అందుకు నేను సైలెంట్‌గా ఉంటున్నాను. వర్క్ అంటే అందరికీ ఉంటుంది కదా! ఉంటది. బట్ అదొక అస్త్రం లాంటిది వాళ్ళకి. హ్మ్. ఓహ్! ఇగ్నోర్ చేయడానికి అదే మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. వాళ్ళకేంటి అదొకటి వర్డ్ వదిలేస్తే ఇంక వాళ్ళు అడగరుగా. హ్మ్. వర్క్ ప్రెషర్‌లో ఉన్నావా? ఫైన్. ఎప్పుడూ వర్క్ ప్రెషర్‌లో ఉండే వాళ్ళకి రిలేషన్స్ దేనికి? అందుకే గదా! ఆల్‌మోస్ట్ ఇన్ని విడాకులు అవుతున్నాయి. ఇన్ని డివోర్స్ కేసెస్, ఇన్ని బ్రేకప్స్ ప్రతి ఒక్కటి అంతే. హ్మ్. అలాగే ఉన్నాయి. జనరల్‌గా లేడీ అండ్ జెంట్ ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్ పొజిషన్స్‌లోనే జాబ్స్ చేస్తున్నారు. ఈక్వల్ ఎర్నింగ్స్ చేస్తున్నారు. ఈక్వల్ బిజీగా ఉంటున్నారు. బట్ లేడీకి ఏంటంటే ఇంట్లో పనులన్నీ చేసుకొని ఆఫీస్‌కి రావడానికి టైం ఉంటుంది. వన్స్ వెళ్ళిన తర్వాత హస్బెండ్ ఎక్కడికైనా బయటకి వెళ్ళాలి అంటే దానికి కూడా టైం ఉంటుంది. బట్ ఎట్ ది సేమ్ టైమ్ మెన్ వరకు వచ్చేసరికి అదే థియరీ ఎందుకు అప్లై అవ్వట్లేదు? ఎందుకంటే ఎమోషనల్‌గా అతను కనెక్ట్ అవ్వలేకపోయాడు ఆ అమ్మాయికి. సో, అందుకు అలాంటివి జరుగుతుంటాయి. వాళ్ళు ప్రాక్టికల్‌గానే మేడ్ చేయబడ్డారా? అలా ఏముండదు. వాళ్ళలా క్రియేట్ చేసుకున్నారు వాళ్ళని వాళ్ళు. ఓహ్! దట్స్ ఇట్. బికాజ్ మా నాన్న, మా తాతగారు వీళ్ళని తీసుకుంటే, మా నానమ్మ కోసం మా తాతగారికి చాలానే టైం ఉంది. ఎక్కడికైనా వెళ్దామంటే తీసుకువెళ్ళేవాళ్ళు. మా డ్యాడీ స్టిల్ మా మమ్మీ ఎక్కడికైనా పనుంది వెళ్దామంటే, త్వరగా ఇంటికొచ్చేసి తీసుకొని వెళ్తారు. కాకపోతే నేను మా హస్బెండ్ గురించి అయితే కామెంట్ చేయను గానీ, బట్ నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్‌లో చూస్తుంటే దే డోంట్ హ్యావ్ టైమ్. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్ వల్ల వి డోంట్ హ్యావ్ టైమ్ అని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఎలా వీళ్ళకి పార్టీస్ కోసం, ఫ్రెండ్స్ కోసం, వాళ్ళకి కావాల్సిన పర్సనల్ షాపింగ్స్ కోసం టైం ఎలా ఉంటుంది మరి? పైన అలా ఏం లేదండి. ఇష్టంగా ఏది చేసినా అది హ్యాపీగానే ఇదవుతది. బట్ వీళ్ళేంటంటే బాబోయ్! వీళ్ళతో ఎళ్తే గొడవే పడతారు అని ఒకటి మైండ్‌లో పెట్టేసుకుంటారు. ముందు ఇగ్నోర్ చేసుంటారు. దానివల్ల కంటిన్యూ అవుతదనమాట. ఇఫ్ ఇన్ కేస్ నేను బయటికెళ్ళాలి, తినని తీసుకెళ్ళాలంటే వామ్మో! గొడవే స్టార్ట్ చేస్తారేమో. అదే ఇష్టంగా ఏది చేసినా కష్టం అనిపించదు. ఇష్టంగా చెయ్యాలి. ఇగ్నోరెన్స్‌లో నుంచే రెస్పెక్ట్ అనేది కూడా క్రియేట్ అవుతుంది అని చెప్పేసి ఐ మీన్ రెస్పెక్ట్ అనే దాన్ని కూడా ఒక కాన్సెప్ట్‌ని తీసుకొస్తారు ఆడవాళ్ళు. ఐ విల్ టెల్ యూ హౌ ఇట్ ఈస్. మార్నింగ్ నుంచి హస్బెండ్ బయటకి తీసుకువెళ్తాను అని చెప్పి ముందు రోజు చెప్తారు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా వైఫ్ వెయిట్ చేస్తూ ఉంటది. వైఫ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా అయ్యుండొచ్చు. వెయిట్ చేస్తూ ఉన్న టైంలో సడెన్‌గా ఇంటికొచ్చేసి రావడమే లేట్‌గా రావడం. వచ్చేసేసి సారీ నాకు టైం లేదు ఈరోజు చెప్పాను గానీ కుదరలేదు అంటే, వన్ టైమ్ షీ ఈజ్ ఓకే. 2 టైమ్స్ షీ ఈజ్ ఓకే. బట్ ఎవ్రీ టైమ్ అదే కంటిన్యూ అయిందనుకో, నా వెయిటింగ్‌కి కూడా రెస్పెక్ట్ లేదా అని చెప్పేసి చాలా మంది లేడీస్ ఇరిటేట్ అవుతూ ఉంటారు. సో, వాట్ అబౌట్ దట్? అటెన్షన్ ఓకే. అంటే అటెన్షన్ వాళ్ళ మీద లేకపోవడం. హ్మ్. అయ్యో! వీళ్ళు నన్నే ఐ మీన్ నా కోసమే వీళ్ళు ఉంటున్నారు అన్న ఆ కా ఇది ఉండదనమాట. ఆలోచించే శక్తి ఉండదు. ఓకే. అయి ఉంటారులేండి. వెయిట్ జేస్తారులేండి. ఆ కేర్‌లెస్‌నెస్ వల్లే ఇవన్నీ. హ్మ్. అలా ఉండడం వల్ల ఏమవుతదంటే ఉంటారులే. ఈసారి కాకపోతే రేపు తీసుకెళ్ళొచ్చులే. ఇగ్నోర్ జేయడం. ఆ కేర్‌లెస్‌నెస్ బాగా షో జేయడం. వీటన్నింటి వల్ల ఏమవుతదంటే వాళ్ళు గూడా ఒక స్టేజ్ తర్వాత సైలెంట్ అయిపోతారు. హ్మ్. దానివల్ల ఇమ్మీడియేట్ డిప్రెషన్. ఓహ్! అడగడం మానేసి వాళ్ళలో వాళ్ళు కుంగిపోతూ, కృశించిపోతూ ఉంటారనమాట. ఓకే. సో, దట్ ఈస్ కాల్డ్ డిప్రెషనా? సో, మీ దగ్గరకొచ్చిన వాళ్ళని ఎలా బయటకి తీసుకొస్తారు ఇలాంటి కేసెస్ నుంచి? ఇలాంటి కేసెస్‌లో మేము ఫస్ట్ ఎవరైతే అపోజిట్ పార్ట్నర్ ఉంటారో వాళ్ళని ఫస్ట్ కౌన్సిల్ చేయాలి. వై? బికాజ్ హ్మ్. ఇప్పుడు వర్క్ అనేది నువ్వు నీ ఫ్యామిలీ కోసం చేస్తున్నావు. నువ్వు నీ ఫ్యామిలీనే ఇగ్నోర్ చేస్తే ఐదర్ నీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ హూఎవర్ వాళ్ళనే ఇగ్నోర్ చేస్తే నువ్వు రేపు పొద్దున్న మిగతా వాళ్ళేం రారు కదా నీకోసం. హ్మ్. ఇదిగో నేను ఇలా బాధగా ఉంది నాకు ఇవాళ అంటే వాళ్ళందరూ ఏమి వచ్చేరు వీళ్ళ కోసం. హ్మ్. ఎవరైతే వీళ్ళ పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళే వీళ్ళని ఓదార్చాలి. వాళ్ళే వీళ్ళని చూసుకోగలరు. హ్మ్. సో, నిన్ను నమ్ముకున్న వాళ్ళకే నువ్వు న్యాయం చేయలేనప్పుడు మిగతా వాళ్ళకి ఏం చేసినా అంతే.
ఓకే. సో ఎవరి కోసమైతే నువ్వు కష్టపడుతున్నావో వాళ్ళకే నువ్వు కష్టం కలిగించినప్పుడు ఆటోమేటిక్‌గా అది నథింగ్ అన్నమాట. వాళ్ళ ఎంత చేసినా గానీ నువ్వు ఎంత మనీ ఇచ్చినా, ఏది ఇచ్చినా గానీ ఇట్ ఈస్ వర్త్‌లెస్. రియల్లీ చాలా మంది లేడీస్ దగ్గర నుంచి ఈ కంప్లెయింట్ నేను ఎక్కువగా వింటూ ఉంటాను. ఐ మీన్ అంటే ఎక్కడైనా నా వెయిటింగ్‌కి గానీ, నా లవ్‌కి గానీ రెస్పెక్ట్ లేదు. అండ్ రెస్పెక్ట్ కూడా చాలా మంది లేడీస్ ఏంటంటే ఎంత లవ్ ఇచ్చినా గానీ ఎట్ ది సేమ్ టైమ్ ఆ ప్లేస్‌లో రెస్పెక్ట్ లేకపోతే 10 నిమిషాలు కూడా నుంచోడానికి ఇష్టపడరు. ఈస్ దట్ ట్రూ? యా ఎగ్జాక్ట్లీ. రైట్ మ్యామ్. రియల్లీ వండర్‌ఫుల్ టాపిక్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.